ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు. మరి యొక్క నూతన దినము దేవుని ప్రత్యక్షపు వాక్కును మనం ధ్యానం చేసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి సామెతలు 16వ అధ్యాయం 7వ వచనమును చదువుకుందాం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. హల్లెలూయా! ఎంతో చక్కని శక్తి కలిగిన దేవుని ప్రత్యక్షపు వాక్కు. ఈ ఉదయకాలము ఆయన ఉచితమైన కృపను బట్టి మనకు అనుగ్రహించబడినది. అవును, ఈ ఉదయకాలం లేచి సజీవులుగా ఉండి దేవుని స్తుతిస్తూ ఆయన ఇచ్చిన ఈ ప్రత్యక్షపు వాక్కును ధ్యానిస్తున్నాము అంటే మనం ధన్యులం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఈ ఉదయకాలము నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకని ప్రవర్తన యెహోవా ఎదుట, దేవునికి నీ ప్రవర్తన ప్రీతికరంగా ఉన్నప్పుడు ఆయన నీ శత్రువులను సహా నీకు మిత్రులుగా చేస్తానంటూ ఉన్నాడు. ఎవరైతే నీకు శత్రువులుగా, నిన్ను బాధించేవారుగా, మరి నిన్ను కఠినముగా మాట్లాడేవారుగా, నిన్ను నిందించేవారుగా, నీకు కీడు చేసేవారిగా ఎవరైతే ఉంటూ ఉన్నారో వారిని నీకు మిత్రులుగా చేస్తానంటున్నాడు. ఎప్పుడో తెలుసా? నీ ప్రవర్తన యెహోవాకు ప్రీతికరంగా ఉన్నప్పుడు. నీ ప్రవర్తన ఎలా ఉన్నది దేవుని ఎదుట? ఆయన అంటున్నాడు, నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో. దేవుని యొక్క కనుదృష్టిలో ఉన్నప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. యోసేపు ప్రవర్తన జాగ్రత్తగా ఉన్నది. ఈ లోకములో మరి ఏ మనిషి లేడు కదా, ఎవరు చూడటలేదు కదా అని యోసేపు ఎదుటికి వచ్చిన ఆ శోధనకి లొంగిపోలేదు. ప్రీతికరముగా దేవుని ఎదుట తన ప్రవర్తనను కాపాడుకున్నాడు. ఈ దినాలలో ఎంతో మంది ఎన్నో విధాలుగా దేవుని బిడలుగా పిలువబడుతున్న వారు వారి ప్రవర్తన విషయములో దేవునికి ప్రీతికరముగా ఉండకుండా దేవునికి దుఃఖాన్ని కలిగించే విధంగా మన నడవడిక, మన మాట తీరు, మన ఆలోచన, మన చూపు ఉంటూ ఉన్నాయేమో. ఈ ఉదయకాలము అందుకే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు మరొకసారి ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా. నీ ప్రవర్తన యెహోవాకు ప్రీతికరముగా ఉన్నప్పుడు, ఆయనకు సంతోషాన్ని కలిగించే విధంగా నీ ప్రవర్తన, నీ మాట, నీ ఆలోచన, నీ చూపు ఉన్నప్పుడు ఆయన నీ శత్రువులను నీకు మిత్రులుగా చేస్తానంటున్నాడు. యెహోషాపాతు రాజు, దినవృత్తాంతాల గ్రంథం చూస్తే మనం అన్య రాజులు, మరి ఆ ఫిలిస్తీ దేశపు రాజు కదండి, అరబీ రాజు, వీళ్ళందరూ వచ్చి కానుకలిస్తా ఉన్నారు. మరి ఎంతో ప్రేమగా ఆ యొక్క రాజుతో వ్యవహరిస్తా ఉన్నారు. వారు ఎంతో భయంకరమైన శత్రువులు, మరి ప్రాణము కొరకు పొంచి ఉన్న శత్రువులు. అటువంటి శత్రువులను దేవుడు మిత్రులుగా చేశాడు. వారిని ప్రేమించే వారిగా చేశాడు. వారి మీద కోపాగ్ని మరి రగులుతూ ఉండగా దానిని తొలగించి వారి మీద ప్రేమను కలిగించాడు. ఆనాడు అబ్రహాము కూడా, అబీమెలెకు, సొదొమరాజు అందరూ కూడా మరి అబ్రహాముతో స్నేహముగా ప్రేమపూర్వకంగా మాట్లాడినారు. ఎందుకు? దేవుని ఎదుట వారి ప్రవర్తన సరి అయినదిగా ఉన్నది, ప్రీతికరముగా ఉన్నది. యెహోషాపాతు రాజు దేవుని ఘనపరిచాడు, అబ్రహాము దేవుని ఘనపరిచాడు, యోసేపు దేవుని ఘనపరిచాడు. ఈ ఉదయ కాలము నీవు కూడా నీ ప్రభువుని ఘనపరచు. నీ ప్రభు ఎదుట నీ ప్రవర్తన మనుషుల ఎదుట కాదు. మనుషుల ఎదుట ఎన్నో విధాలుగా ప్రీతికరంగా ఉండాలని ఎంతో నటిస్తూ ఉంటారు వేషధారుల వలె. మనుషులను సంతోష పెట్టడం కన్నా మొదట నీ దేవుణ్ణి సంతోషపెట్టు. నీ దేవుని ఎదుట నీ ప్రవర్తన ప్రీతికరముగా ఉన్న యెడల ఆయన నీ శత్రువులను నీ ఎదుట ఏదైతే నీకు మరి భారముగా ఉన్నదో, భయముగా ఉన్నదో, భీకరముగా ఉన్నదో ఆ పరిస్థితులను ఆయన సరళం చేస్తాడు. నీ శత్రువులను నీకు మిత్రులుగా మార్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ ఉదయకాలం దేవుని మాటకు విధేయత చూపు. అవును ప్రభువా, నా ప్రవర్తన సరిచేయి, నా ఆలోచన సరిచేయి, నా నడవడిక సరిచేయి, నా చూపులు సరిచేయి. దేవునికి నిన్ను నీవు అప్పగించుకో. ఆయన నీ శత్రువులను మిత్రులుగా చేసి నీకు నెమ్మదిని, ఆనందాన్ని, సమాధానాన్ని కలుగు చేసే దేవుడు. ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయ కాలము నీ ప్రియ బిడ్డలకి నీవిచ్చిన ఈ ప్రత్యక్షపు వాక్కును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం.
అవును ప్రభు, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరంగా ఉన్నప్పుడు వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేస్తానంటున్న దేవుడు. అవునయ్యా, అటు రీతిగా నీ బిడ్డలు ఏ విషయంలో బాధించబడుతూ ఉన్నారో వారి శత్రువుల చేత వారిని మిత్రులుగా చేయండి అయ్యా. వారి ప్రవర్తన నీ ఎదుట ప్రీతికరముగా, మనుషుల ఎదుట అయ్యా నటించేవారు కాదు, కానీ నీ ఎదుట ప్రీతికరముగా ఉంటే అందరి ఎదుట కూడా అట్టి రీతిగానే ఉంటారు ప్రభువా. నీ సన్నిధిలో నీ ఎదుట పరిశుద్ధంగా, యథార్థంగా, మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో మాదిరికరమైన జీవితం, ప్రీతికరమైన జీవితం, నీకు సంతోషాన్ని కలిగించే జీవితం, నీకు మహిమను తెచ్చే జీవితం నీ ప్రియ బిడ్డలందరికీ అనుగ్రహించి ఆశీర్వదించి దీవించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.